ఎవరైనా భౌతికంగా ఇది అయ్యారా? వారు ఏదో గవర్నమెంట్ ఇస్తారని అని ఈ 50 ఆ ఆర్డర్ ఉంది. వచ్చిన తర్వాత చూసారు. బాధ్యత నాది ఉంది కదా. నేను ఇది చాలకపోతే దయచేసి చెప్పండి. ఏదైతే సినిమా కొంచెం మనకి కరోనా ఉంది కదా, దీనివల్ల బాగా డిలే అయింది. ఒకటి తెలుస్తూ ఉంది, రుజువు అవుతూ ఉంది. అయితే ఇన్ని రోజులు వెబ్సైట్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేం పర్మనెంట్ డ్యామేజెస్ ఉన్నాయో చూడవలసి ఉంటుంది. ఎందుకైతే ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను. మనకి పర్మనెంట్ డ్యామేజ్ ఎలాగ ఉంటుందంటే, పని చేయటం లేదంటే వదిలే పని చేయలేకపోతే పర్మనెంట్ డ్యామేజ్ ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు మనకి సింహాచలం దేవస్థానం తీసుకో, క్లాసిక్ ఎగ్జాంపుల్. అక్కడ ఒక దేశంలో ఆదర్శమైనటువంటి గోశాల ఉండేది. రేర్ బ్రీడ్స్ అన్నీ ఉండేవి. నేనైతే చూడలేదు, కానీ మీరందరూ ప్రెస్ వాళ్ళందరూ ఫోటోలు వేసి చంపేసిన గోవులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాణాలు తీసుకురమ్మంటే ఎవరి తరం కాదు. ఇలా గోవుల్ని నిర్బంధించి సంరక్షణ తీసి హింసించి చంపించడం, ఇది జరిగిన వ్యవహారం అక్కడ. అయితే మేము ఇప్పుడు ఏమంటాము, దయచేసి ఇలాంటి విషయం భవిష్యత్తు రానికంటా చెయ్యాలని, దానికి ఏమేం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో మీకు ఉదాహరణ ఇస్తున్నాను. ఇది ఎందుకైతే ఏమేమి జరిగాయో ఇవన్నీ 105 టెంపుల్స్లో, మన మాన్సాస్ ట్రస్ట్లో, ధర్మాదాయాల్లో ఏమేం పర్మనెంట్ డ్యామేజెస్ అయ్యాయో మాకు ఐడియా లేదు. ఇప్పుడు తెలుసుకుని ఏం రిపేర్ ఎలా చెయ్యాలి, ఏం రిక్వెస్ట్ చెయ్యాలి, గవర్నమెంట్ కూడా మీ సహకారం ఎలాగ ఉండాలి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ వారి ఫీ రీయింబర్స్మెంట్ చేయాలి. ఇప్పుడు చెయ్యలేదు అనుకో, బాబు నాయన ఇక్కడ చేయకపోతే కష్టాలు ఉంటాయని ఇలాగా చెప్పాల్సి ఉంటుంది. దాంతో తోడు ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ డీటెయిల్స్ రావాలి. మనకిప్పుడే సారాంశం వచ్చేసింది. ఇంత ముందన 3 టెంపుల్స్లో తీశారు. దాంట్లో ఒకటి రామతీర్థం ఇక్కడే, పైడితల్లి అమ్మవారు. మీకు చెప్పాలంటే 17% అసెసిబుల్ ఇన్కంలో గవర్నమెంట్ ప్రతి సంవత్సరం తీసుకుండేది. దేనికి? అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి, సంరక్షించడానికి. అలా చూస్తే లాస్ట్ ఈ కోవిడ్ వచ్చే ముందని ఇదంతా దగ్గర 34 లక్షలు రామతీర్థమే సంవత్సరానికి కట్టింది. మన అమ్మవారి కోవులు 65 లక్షలు. ఆ ప్రాంతంలో ఆ 17%లో వారు కట్టారు. అయితే నాకు డిస్మిస్ ఆర్డర్ ఇచ్చారు. ఆ డిస్మిస్ ఆర్డర్ నేను కోర్టులో ఛాలెంజ్ చేశాను. కోర్టు రివర్స్ చేసింది. అయితే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఏంటి? అక్కడ శ్రీరాముడు తలే తీసేశారు. సో ఇలాగా నేను వచ్చేసరికి నేను ఆశ్చర్యపడిపోయాను.
ఏదైతే రామ్ తీర్థమే తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ బోల్డ్ ఇవ్వచ్చు ఎగ్జాంపుల్స్, అలాగా అది కాదు. రామ్ తీర్థం తీసుకుంటే ఏంటయింది? బాబు మా పూర్వీకులు అది చేశారో, ఇదిగో 1,16 రూపాయలు, 1,16 రూపాయలు నేను ఇస్తాను విగ్రహాలకి, ఇంకా ఉంటే నేనే కడతాను, పూర్వీకులు చేశారు కనుక ఒక భక్తి భావంతో, ప్రేమ భావంతో ఇచ్చాము. చెక్ కూడా పంపించాము. పనికి రాదని చెక్ మళ్ళీ మా మొహం పైన కొట్టారు. ఏం తెలిసింది నేను వచ్చిన తర్వాత? ఏదో రెడీమేడ్ విగ్రహాలు ఉంటాయి, 54,000 రూపాయలు ఇచ్చి అది తూతు మంత్రంగా తెచ్చి ఇది చేశారు. ఒకసారి విగ్రహాన్ని పూజ చేసిన తర్వాత మేమందరు భక్తి భావంతో దండమే పెడతాం, కానీ ప్రేమతో చెక్కిన బొమ్మకి, మాస్ ప్రొడ్యూస్ బొమ్మలకి తీర్థం తీసుకుంటే కోర్టు నోటీస్ ఎందుకు ఇవ్వలేదంటే, కోర్టుకి ఆ రోజు నేను ఎందుకు అది చెప్తున్నాను, ఏదైతే ఆ జడ్జ్మెంట్ అయిపోయి పోతే డీటెయిల్స్ ఉన్నాయి. వీరు గవర్నమెంట్ ఏం కోర్టుకి మనం చేశారు, ఏం గవర్నమెంట్కి మనం చేశారు కోర్టులో? ఆర్సన్, లూటింగ్ ఇవన్నీ అయ్యాయి. అందుకోసం నోటీస్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా, అంటే భౌతికంగా నష్టాలు జరిగాయి, ఆస్తులకి నష్టాలు జరిగాయి. వీరు కోర్టుకి అది సమర్పించారు. అంటే దీనికంటే మీరందరూ విజయనగరం పెద్దలు, అది అబద్ధమా నిజమా మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ప్రాణాలు పోయాయా? ఎవరైనా భౌతికంగా కాల్చేయి విరిగిందా? సో గవర్నమెంటు నిజానికి అసలు పొంతం లేకుండా ఉన్న ఇది ఇచ్చారు. అలా పొంతం లేకుండా ఇస్తే ఇన్స్టిట్యూషన్స్ మొలుగుతాయి. కొంత నీతి, కొంత అయ్యా అందరూ డబ్బులు కడతారు, అది మంత్రి గారు పాకెట్ మనీ కాదు. మంత్రి గారు మంత్రిగా బిహేవ్ చేయాలి, గవర్నమెంట్గా బిహేవ్ చేయాలి. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ సంరక్షించుకుని తీసుకురావాలి, తీసుకొచ్చి వారు సేవ చేయాలి. రిలీజియస్ అంటే రిలీజియస్, చారిటబుల్ అంటే చారిటబుల్. దేనికోసం చేశారో ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ నిలబడాలని మేము ప్రయత్నిస్తాం. గవర్నమెంట్ కూడా సహకరించమనే కోరుతా ఉన్నాను. ఇష్టారాజ్యాలు వద్దు నాయనా, చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించడం కొంచెం మనం నేర్చుకుని అన్ని ధర్మాలు, అన్ని చారిటీస్ గౌరవంగా చూద్దామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఆ ఆర్డర్స్ ఎలాగున్నాయి చూడాలి. ప్రజాప్రతినిధులు ఎక్కడైనా సభ్యులుగా పెట్టుంటే, మేము సభ్యులుగా పెట్టకూడదని కాదు, ఆడవాళ్ళని పెట్టకూడదని కాదు, అందరినీ గౌరవించాలి. ఆ సభ్యులు ఏదైనా మన లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉంటే, లేకపోతే రాష్ట్ర శాసనసభ మండలి సభ్యులు ఉంటే, వారిని కూడా గతంలో అలాంటి పెద్దలు ఆ ఇన్స్టిట్యూషన్స్ని సహకరించేవారు. దయచేసి ఆ ఇన్స్టిట్యూషన్స్ని సహకరించమని నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధికారులందరూ దయచేసి చట్టాల్ని మీరు గౌరవించండి, మీ ఉద్యోగ ధర్మాన్ని నిలబెట్టండి అని వారికి విజ్ఞప్తి చేస్తూ, అందరు కలిసి ప్రజల కోసం మనం పని చేద్దామని అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మనకి ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఏంటది, అందుకోసం నేను అన్నాను డీటెయిల్స్ ఇంకా రాలే. కానీ బై అండ్ లార్జ్ చెప్పాలంటే మన రాజ్యాంగం దేశంలో బ్రతుకుందని, చట్టాలు బ్రతుకున్నాయని ఇవి చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేశాను, కేంద్ర ప్రభుత్వంలో పనిచేశాను.
మన ప్రభుత్వాలు ధర్మం ఏంటి? లిటిగేషన్ని తగ్గించడం, క్లారిటీ ఇవ్వడం, ఇది ఇంపార్టెంట్. అదే మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాలు ఇక్కడ ఈ 105 టెంపుల్స్ మా పూర్వీకుల నుంచి అలాగ వస్తున్నాయి. కొన్ని ట్రస్ట్స్ నేను జన్మించిన తర్వాత నా స్వర్గీయ తండ్రి చేశారు. కొన్ని ట్రస్ట్స్ రిలీజన్ ప్లస్ నాన్ రిలీజియస్ వర్క్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇస్తాను. మన విజయనగరం ఊర్లోనే సింహాచలం బోర్డింగ్ హౌస్ అని ఒకటి ఉంది. మీరు కొందరు చూసే ఉంటారు. 1954లో అప్పుడు మా కుటుంబం, నేను అప్పటికే 3 సంవత్సరాలు వయస్సు కలిగిన అబ్బాయిని జన్మించి ఉన్నాను. నా స్వర్గీయ తండ్రి ఏం చేశారు? 370 చిల్లర ఎకరాలు శ్రీకాకుళం జిల్లాది ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వరలక్ష్మి నరసింహస్వామికి వారికి ఇచ్చి ఆ దేవుడి పేరులో భోజనం ప్రసాదం పిల్లలకి తినడానికి చదువుకోవడానికి ఇచ్చారు. అయితే పిల్లల్ని చదివించడం నాన్ రిలీజియస్ వర్క్, కానీ దేవుడి పేరులో చెయ్యాలంటే అది రిలీజియస్ అయింది. ఇలాగా కొన్ని క్రిస్ క్రాస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నన్ను డిస్మిస్ చేసిన తర్వాత ఆ రోజు 450 మంది పిల్లలు అక్కడ ప్రతిరోజు తింటా ఉన్నారు, చదువుతూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు కరోనా వచ్చింది, పోయిందని కొందరు, వచ్చిందని కొందరు, రకరకాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వమే స్టాండ్స్ వేరే వేరేగా తీసుకుంటున్నారు. ఈ లోపల పిల్లలకి భోజనాలు జరిగాయా? అది నాకైతే తెలియదు. సో ఇలాగా ఏం జరిగింది ఏంటనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తాం, ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు అక్కడ తినే పిల్లలు ఎవరు ఎక్కువ? వెనకబడిన జాతి, ఎందుకంటే వారే పేదవాళ్ళు ఎక్కువ ఇక్కడి ప్రాంతాల్లో ఉంటారు. అయితే పేద పిల్లలకి భోజనాలు పెట్టకూడదని కొందరు. ఏం చెప్తాం? మనము హ్యుమానిటేరియన్ వర్క్ చేయవలసి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఎవరైనా ఇప్పుడు మా ఫాదర్ ఆ ట్రస్ట్ పెట్టేటప్పుడు మంత్రి గారు ఇక్కడ ఏదో ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారని ఆయన అవగాహన అది. సైనిక్ స్కూల్ కోరుకొండ ఫ్యామిలీ చేస్తే కర్నల్ సంతోష్ కుమారు ఆయన ప్రాణాన్ని త్యాగం ఇచ్చారు గల్వాన్లో ఇటీవల. అంతకన్నా త్యాగం ఎవరు ఇవ్వగలుగుతారు? అది కూడా ఏదో కుటుంబ ఆస్తులు సేవ్ చేయడానిక? అయ్యా, దయచేసి నాన్ పొలిటికల్ వర్క్ని చంపకండి. మనం ఉంటామో ఉండమో, ఏదో ఓ రోజు పుట్టిన తర్వాత స్వర్గీయ అవయవ తప్పదు. ఈ భూమి పైన ఉండేటప్పుడు మంచి పనులు చేసి వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ ఉన్నాం. దాన్ని మనం ప్రోత్సహించాలని, ఆ పనిని ఏదో అశోక్ గజపతి రాజుని పనిష్ చేయాలని గోవుల్ని చంపకర్లే, హిందూ సెంటిమెంట్స్ని పాడు చేయక్కర్లా, పర్మనెంట్ డ్యామేజెస్ చేయక్కర్లా. దయచేసి మీ విధుల్ని మీరు పాటించండి అని పెద్దలందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. నిర్ణయాలు తీసుకున్నారో మనకు తెలియదు కదా. మీరు ఆ లిస్ట్ ఇవ్వండి, చెప్తాగలుగుతాం. ఇప్పుడు ఏదో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండుంటే నేను అనుకోను, కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే
ఎందుకు దాని వ్యతిరేకంగా రావాలి? మాకేదో వీరందరూ ఏదో చెప్పారు, ఏదో గోడల పైన, కోట గోడ పైన చెట్లు నాటారట. నాటారా లేదో తెలియదు. ఇప్పుడు అలాగేదో చేస్తుంటే మనం ఆ గోడలకి ఎలా కాపాడాలి? ఇప్పుడు మీ ఇంటి గోడ పైన చెట్టు నాటండి, చూడండి మీ ఇంటికి ఏమవుతుంది. అంటే మనకు తెలవదు ఏం చేశారని, ఏదో మాట్లాడుతూ వచ్చారు, ఏదో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నారు. ఏంటా ఇన్స్టిట్యూషన్స్ మాకు తెలియదు. మేము వినేది ఏంటంటే మాన్సాస్ ఆఫీస్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, ఇంకో జిల్లాకే తీసిపోయారు. మాకు తెలియదు అసలు మాన్సాస్ ఇక్కడ పుట్టింది, ఈ కోటలో పుట్టింది, ఈ జనం కోసం పుట్టింది. నేను ఆశిస్తాను ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా వారి నియోజకవర్గం నుంచి ఆఫీస్ని ఇంకో నియోజకవర్గం తీసుకెళ్తే ఒప్పుకుంటారా? చూడు, మనకేం తెలుసు, వాట్ యూ మీన్ బై ప్రైవేటీకరణం చెప్పు. అది మొదటి చెప్తే అసలు మాన్సాస్ అనేది ఇది ప్రైవేట్ పర్సనల్ ఆస్తితో చేసిన సంస్థ, దానికి ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ కోసమే కదా ప్రాపర్టీ ఇచ్చారు. నేను అదే చెప్తున్నాను, ఏం జరిగిందో తెలియదు. ఇలా పర్మనెంట్ డ్యామేజెస్ చాలా చోట్ల అవుతున్నాయి, విన్నాము, ఫోటోలు కూడా పత్రికల్లో చూసాము. ఇప్పుడు గోల్ని చంపలేదంటే సంతోషం, మీరు రాసినా, మీరు ఫోటోలు చూపించినా, ఏది చేసినా గోశాలలు నిర్బంధించి సంరక్షణ తీసి ఆకలితో హింసించి చంపడం అనేది ఇది రాక్షసుడు కూడా చేస్తారని నేను. ఇలాంటివి జరగకూడదనే కదా, ఇవి పర్మనెంట్ డ్యామేజెస్. ఏం జరిగింది, ఏంటి జరిగింది తెలుసుకుంటాం, తెలుసుకుని దాని ప్రకారంగానే వెళ్తాం. స్వతంత్ర దేశం వచ్చే ముందనే టెంపుల్స్ ఉన్నాయి, స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని మంచి పనులు చేశారు, దానికి రాజకీయానికి సంబంధం ఏంటి? ఏం జరిగింది మొదట తెలుసుకోవాలా. ఇంతవరకు మేము కూడా విన్నాం జీతాలు ఇవ్వలేదని, లేకపోలేదు, మేము ఈ ఊరు మనుషులే, 72, 73 నుంచి ఇక్కడ ఉన్నాను, ఈ అడ్రస్ కూడా మారలే. ఏం జరిగింది చేస్తే, ఎక్కడెక్కడ పర్మనెంట్ డ్యామేజెస్ జరిగాయి తెలిస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. ఓ పారదర్శకతతో ఇంత ముందని పని చేసేయడం జరిగేది, ఓ పారదర్శకతలో జరగాలని మా భావన, అదే ప్రయత్నిస్తాం. ప్రకటించింది, నేనేం చేస్తాను దానికి? చూడు, 105 టెంపుల్స్ ఇదంతా ఒక ఆర్డర్లో తీసేస్తే బాగుండును, కాదు 10 ఆర్డర్లు చేశారు, 3 టెంపుల్ని ఇక్కడ తీసేసి మీరు ఇది చేసి అది చేసి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ప్రభుత్వం చెయ్యకూడదు ఇలాంటి పనులు అనేది, ప్రభుత్వం చేస్తుందంటే ప్రభుత్వానికి మంచిది కాదు. చూడు, అన్ని టెంపుల్స్ పై వారి ఆదాయంపై 17% ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి, సంరక్షించడానికి, రిలీజియస్ కాపాడడానికి. ఇది ఏ మంత్రి గారి పాకెట్ మనీ కాదు. దాంతో తోడు అసెసిబుల్ ఇన్కంలో అర్చక ఫండ్ ఉంటుంది, అది అర్చకుల కోసం చేస్తారు. ఇప్పుడు ఇది దేవాదాయ స్టేటస్. అది ఇప్పుడు ఏదైనా హెరిడిటరీ ట్రస్టీ ఉంటే అది గౌరవం, భక్తుల నుంచి వచ్చారు, భక్తుల మనోభావాల్ని హెరిడిటరీ ట్రస్టీ కానీ ట్రస్టీస్ కానీ రావాలి. రిలీజియస్ ప్రాక్టీసెస్ ప్రకారంగానే వెళ్ళాలి. ఇది ఏ గవర్నమెంట్ ఆస్తులు మా ఇష్టమయ్యా మేమేం చేసినా అంతే, ఇది మంచిది కాదు. దానికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, దాని ప్రకారంగానే వెళ్ళాలి. మీకు గుర్తుంటుంది, గవర్నమెంట్ రాగానే మంత్రి గారు నా పైన ఒక భాండం చేశారు, ఇష్టారాజ్యం వ్యవహారాలంతా. కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు 15 రోజుల్లో ఏదో. కలెక్టర్ గారు అడిగారు, అదంతా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం, ఆ రిపోర్ట్ కూడా వెళ్ళిపోయింది.
తర్వాత మీతో ఏదైనా అన్నారా? అయ్యా మీరు ఆరోపించే ఇష్టారాజ్యం మీరు దయచేసి చెయ్యకండి అని కోర్టు వల్లే వస్తున్నాయి కదా ఇవన్నీ. మీతో అన్నారు ఏదో కుటుంబ తగాదా అట. నేను అప్పుడు ఆ రోజే చెప్పాను, భక్తులు దేవుడికి సమర్పించిందని అది ఏ కుటుంబం ఆస్తి అవుతుందండి? ఇది కుటుంబం కాదు, ఇది ఎవరి ఆస్తి కాదు, దేవుడు ఆస్తి. భక్తులు దేవుడికి సమర్పించారు. ఇంకా ధర్మాలు చూస్తే ఆ ధర్మం ఏంటి ఉండాలనేది ఆ ధర్మం చేసేవాళ్ళు చెప్పారు అంతా. మాన్సాస్ ట్రస్ట్ తీసుకుంటే ఏమేం చెయ్యాలి, ఏమ్స్ అనే ఆబ్జెక్టివ్స్ ఓరల్గా కాదు రాతపూర్వకంగా కూడా చెప్పి ఎవరి దగ్గర రిజిస్టర్ చేశారు? గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేశారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రాంత రాజకీయ నాయకులు అది కూడా మా ఫెయిలియరే. ఎందుకైతే ఇక్కడ చదువుకున్నారు పెద్దలు, వారికి మా గురువులు ఎంత బాగా చదువు నేర్పించారంటే ఆ ఫలితం ఇది. ఇప్పుడు రాజకీయం కోణం అంటే రాజకీయంగా అందరు రాజ్యాంగంలో ఏముంది, అన్ని మతాల్ని గౌరవించాలని ఉంది. ప్రభుత్వ ధర్మం అది. ఎండోమెంట్స్ చట్టం కూడా ఉంది. తెలుగులో ధర్మాదాయ, దేవాదాయ, ధర్మాదాయ అంటారు. ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ రాజ్యాంగం, చట్టం, ధర్మం అంటే ఆ ధర్మం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చూడాలి. ఈ మూడు మర్చిపోతే ఇలాగే ఉంటాయి. చూడు, అది నువ్వు మాన్సాస్ ట్రస్ట్ వాడిని అడుగు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను ఇంకోరు ఉంటారు కదా, ఇదంతా గవర్నమెంట్ ఆఫీసర్సే చూస్తారు, ఇక్కడ కానీ అక్కడ కానీ. ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకి ఒక దేవస్థానంది ఇంకో దేవస్థానమో లేకపోతే ధర్మాదాయం తీసుకోవడం అంటే ఇది జరిగే విషయం కాదు. ఏదైనా ఒకటి కింద ఉంటే, ఇప్పుడు మనకి సే మీకు ఓ ఎగ్జాంపుల్ ఇస్తాను. మాకు 105 టెంపుల్స్లో శ్రీకూర్మం అని ఒక టెంపుల్ ఉంది. శ్రీకాకుళంలో ప్రాచీన కలిగిన టెంపుల్. అక్కడ ఆ విగ్రహానికి ఒక బంగారు ఇది ఉండేది, ఒక ఆర్నమెంట్. ఆ ఆర్నమెంట్కి అక్కడ ఆ రోజుల్లో సేఫ్ కీపింగ్ లేకుండా ఉందని అప్పటికే సింహాచలం దేవస్థానంలో స్టూవర్ట్పురం దొంగలు పడ్డారు. సో అక్కడ సిస్టమ్స్ మార్చారు. సో సేఫ్ కీపింగ్ ఉంటుందని ఒకటే ట్రస్టీ కింద ఉంది కనుక సేఫ్ కీపింగ్కి శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చి ఆ గొలుసుని ఇక్కడ సింహాచలం దేవస్థానంలో పెట్టారు. అయితే ఆ గొలుసు ఎవరిది? వరలక్ష్మీ నరసింహస్వామిది కాదు, శ్రీకూర్మ. అక్కడ కూడా ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ ఎండోమెంట్స్ కింద ఉంటారు, ఇక్కడ కూడా ఎండోమెంట్స్ కింద ఉంటారు. ఒకటే హెరిడిటీ ట్రస్టీ కనుక మళ్ళీ డిస్మిస్సల్ స్టార్ట్ చేశారు. వీరు రాజకీయాన్ని ఇక్కడి తీసుకురావడం ప్రయత్నిస్తున్నారు. అది దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు అర్థమైందా? సో ఇలాగా ఇది దేవుడికి సంబంధించిన ఇవి ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎండోమెంట్స్ మినిస్టర్కి వేయవలసిన ప్రశ్న మీరు నాకు వేస్తున్నారు. యాక్చువల్లీ ఎండోమెంట్స్ యాక్ట్లో కొన్ని విషయాలు మార్చారు, అది నా అభిప్రాయంలో తప్పు. ఎందైతే ఎంక్వైరీ లేకుండా ట్రస్టీస్ ఏంటండి, అది కూడా 7+1 అంటే వేలాది దేవాలయాలు ఉంటే, హిందూ దేవాలయాలు ఉంటే
9 దేవాలయాల్ని తీసుకున్నారు. తిరుపతి తిరుమల ప్లస్ 8 సింహాచలం దేవస్థానం. దాంట్లో దీనికి ఎంక్వైరీ అక్కర్లేదట. ఎంక్వైరీ లేదంటే ఏమంటాం, మనకి చాలా బాధ వేస్తుంది. ఏందైతే మనకి గోవుల సంరక్షణ నుంచి అన్ని గోవిందాయి కూర్చున్నాం. ఇప్పుడు హైకోర్టు డీటెయిల్స్ వస్తాయి. జియోస్ని క్యాన్సిల్ చేశారు. హైకోర్టు ఏం చేసింది నాకు తెలియదు. డీటెయిల్స్ వస్తే మనకు అన్నీ తెలిసిపోతాయి. అయితే మీరు సంచయిత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు బహు తక్కువ మంది ఉంటారు వారు సోషల్ మీడియాలో తండ్రుల్ని మార్చే వ్యక్తి. అసలు సోషల్ మీడియాలో అలాంటి పెద్దలు వీరందరూ నా కుటుంబం అని పంపించాను. ఆడవాళ్ళకి హక్కులు ఉండాలి. అందుకోసం ఎండోమెంట్స్ చట్టంలోనే ఉంది మెంబర్గా పెట్టాలని. మెంబర్గా పెట్టు, ఎవరు కాదంటారు. ఇప్పుడు ఆమె ఏమనింది, ఇక్కడ వచ్చి మిక్స్డ్ నేను టాయిలెట్స్ గురించి మాట్లాడు. అది మంచిదే, టాయిలెట్స్కి అందరికీ టాయిలెట్స్ కావాలి. అయితే ఎండోమెంట్స్కి కంటెంట్స్ ఆఫ్ టాయిలెట్కి తేడా ఉంది. అది గమనించే వాళ్ళని ప్రభుత్వానికి కోరగలుగుతాం తప్ప ఇక అంతకన్నా ఏంటి. మీ క్లారిటీ